ఈ దినం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరూ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ వాగ్దానంలో మనకు తెలియచేయబడతా ఉంది. యెహోవా దయ, కనికరము కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృపా సత్యము కలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఈ యొక్క సందర్భం మోషేను తెలియజేస్తా ఉన్నాడు. దేవుని గురించి, యెహోవా గురించి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను తెలియజేస్తా ఉంది. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే దయ కలిగిన వాడు, కనికరము కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఎందుకంటే ఆయన కృప, సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఇంకా ఆయన గురించి మనం చెప్పాలంటే మన పట్ల ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఈరోజు రోగుల మీద కృప చూపిస్తూ ఉన్నాడు, బాధల్లో ఉన్న వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలతో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన జాలి, దయ ఎంతో మన మీద ఉంది. నువ్వు ఏం చేయాలంటే ఆయన మార్గాల్లో, ఆయన సత్యములో, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను బట్టి నువ్వు నడుచుకోవాలి. అప్పుడు ఆయన కృప, ఆయన దయ నీ మీదకి వస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు కొన్ని సందర్భాల్లో దయ చూపించాడు. ఎందుకంటే కనికర పడ్డాడు, జాలి పడ్డాడు. ఎందుకంటే వాళ్ళు కాపర్లేని గొర్రెలుగా కొంతమంది ఉంటే ఆయన జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. కుష్ఠరోగి మీద కూడా ఆయన జాలి చూపించి, నాకు ఇష్టమై నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు వచ్చి ప్రభువా కనికరించు, దయ చూపించు అంటే ఆయన దయ కలిగిన వాడు, కృప సత్య సంపూర్ణుడు. నీ పట్ల ఆయన ఖచ్చితంగా దయ చూపిస్తాడు. ప్రపంచంలో ఎవరు ఏ సమస్యలో ఉన్నా, అది డాక్టర్స్కి అంతుపట్టని రోగమైన డాక్టర్స్ చేతులకు తీస్తారు, కానీ దేవుడి దగ్గరకు వస్తే దయ చూపిస్తాడు. ఈరోజు మన పట్ల ఆయన దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. కనుక ఈ వాగ్దానం చూస్తున్న ప్రియులందరూ కూడా ప్రభువా నాకు కూడా నీ దయ కావాలి, కృప కావాలి, నీ బ్రతకలేని కృప అని దేవుడి దగ్గరకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దయ చూపిస్తాడు, మీకున్న సమస్యలు తీసివేస్తాడు. ఇప్పటివరకు మీరు ఒకవేళ సమస్యల మధ్యలో ఒకవేళ ఉంటే దేవుడు మీ పట్ల ఆశీర్వాదాలను, దీవెనలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ రోగాలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుకున్నాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, జీవం కలిగిన తండ్రి, ఈ నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ కూడా ఈ వాగ్దానం చూస్తుండగా ప్రభువా ఎవరి జీవితంలో అయితే సమస్యలు, వ్యాధులు, బంధకాలు, నాయన సాతాన కట్ల చేత బంధించబడ్డారు, మరందరి మీద దయ చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి, బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం అంతా కూడా దీవెనతో నింపండి. కోర్టు సమస్యలు, నాయన భయంకరమైన వ్యాధులు, మానసిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఏ సమస్యలతో బాధపడుతున్నా యేసు నామంలో విడుదల కలుగునుగా. దేవుడు వారి కుటుంబాలు మేలు చేయునుగా, దిన దీవులతో నింపునుగా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.
ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమేన్. దయచేసి ఈ వాగ్దానం చూస్తున్న ప్రియులందరూ కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ వాగ్దానం పంపించి దేవుని మహిమపరచాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.